హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ 4 రకాల వరి సాగులు మనం చేయడం జరుగుతూ ఉంది. మనం నిర్ణయించుకోవడం జరిగింది, ఆల్రెడీ మనం తెలుసుకుంటున్నా ఉన్నాము. అన్ని ఈ 4 రకాల వరి సాగులు 2025 జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మార్చిలో వరి కోతలు కోయడం జరుగుతుంది. 4 నెలలు ఈ 4 వరి రకాలు క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరెవరో ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ బాపట్ల బీపీటీ 5204 సాంబా మసూర్ అనే వరి రకం ఎం వెంకటరమణారెడ్డి గారు బాపట్ల అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో ఈ వరి రకం వెలువడించారు. దాదాపు 45 సంవత్సరాల ఒక వెలుగు ఇది బాపట్ల వరి పరిశోధన స్థానం నుంచి వెలువడిన ఎం వెంకటరమణారెడ్డి గారు కీర్తి శేషులు చనిపోయారు. ఆయన క్రియేట్ చేసినటువంటి వరి రకం ఇది తిరుగులేదు, అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఈ వరి రకం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా RNR 15048 తెలంగాణ సోనా చెన్నమాదన దామోదర్ రాజు గారు, చెన్నమాదన సురేందర్ రాజు గారు ఈ వరి రకం క్రియేట్ చేశారు. తెలంగాణ సోనా ఒక షుగర్ ఫ్రీ రైస్, గ్లైసెమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. అది మనము అది ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ వెరైటీ కాబట్టి సంవత్సరానికి ఒకసారే మనం వేయడం జరుగుతుంది. నవంబర్లోనే, అది కూడా నవంబర్ నెలలో వేసి సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేసి మార్చిలో వరి కోత కోయడం జరుగుతుంది. వీటితో పాటుగా డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు క్రియేట్ చేసి రూపొందించినటువంటి కోనారం 12368 కోనారం అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో ఆ వరి రకం క్రియేట్ చేశారు. ఆ వరి రకం కూడా మనం వేయడం జరుగుతుంది. ఇంకొకటి నెల్లూరు వరి పరిశోధనా స్థానం నుంచి వెలువడించినటువంటి NLR 3648 3648 అనే వరి రకం మనకు అందించడం జరిగింది. ఆ వరి రకం లోకేష్ గారు కానీ సార్ మనకి సీడ్ అందించడం జరిగింది మినికిట్ దశలో. అది జస్ట్ ట్రైల్ మాత్రమే, ఏంటంటే కొంచెం ఒక 5 kgs పంపించారు సారు. దాని యొక్క గుణగణాలు ఏందో తెలియజేయాలని, దాని గురించి మనం క్లియర్ కట్గా పూర్తిగా, అంటే మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, దాని గురించి కంపల్సరీగా తెలియజేస్తాం. ఎందుకంటే అది ఒక మామూలు విషయం కాదు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కూడా కాదు. దాదాపు 4-5 నెలల పాటు మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఒక రైతు పంట వరి సాగు చేయాలంటే 4-5 నెలలు మనకు పడతా ఉంటుంది. అందువల్ల టైము, దాని యొక్క చేసే స్పెండ్ మనీ కానీ ఏదైతే ఏమి వరి రకం సక్సెస్ఫుల్ అవ్వాలా, అంటే రైతుల్లో సక్సెస్ అవ్వాలా, రైస్ మిల్లర్లో సక్సెస్ అవ్వాలా, రైస్ వినియోగదారుల్లో సక్సెస్ అవ్వాలా, అది సక్సెస్. అందుకే మినీ కిట్ అంటే తక్కువ వేసుకోవాలని అర్థం. ఎంత తక్కువలో వేసుకుంటే అంత మంచిది. దాని యొక్క ట్రైల్ చూసి అది బాగుంటే ఇక పెంచుకుంటూ పోవడం, లేదంటే ఇంకేమన్నా కొత్త వరి రకాలు చేయడం జరుగుతుంది. నాకు తెలిసి ఒక ప్రకృతి వ్యవసాయం చేసే యువ రైతుగా ప్రతి వరి రకం సక్సెస్ అవ్వాలని, ప్రతి వరి రకం ఒక బీపీటీ 5204 ఒక RNR 15048 తెలంగాణ సోనాలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం ఇత్తనాలు చల్లేసి ఉంటాం. ఈ పార్టీకి ఆదివారం మనం తెలంగాణ సోనాలు కలుద్దాం. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాలు పేర్లు వేరువేరుగా ఉండొచ్చు, కానీ తెలుగు వాళ్ళందరూ ఒక్కటే, తెలుగు ప్రజలందరూ ఒకటే. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో నూతన వరి రకం ఒకటి వాళ్ళు శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. దాన్ని కూడా హర్ష సాగు చేయడానికి శ్రీకారం చుడుతున్నాడు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధన కేంద్రం వాళ్ళు కొత్త రకం కనుక్కున్నారు, దాన్ని కూడా వేస్తున్నారు. ఆ రాష్ట్రంలో కొత్త రకం, ఈ రాష్ట్రంలో కొత్త రకం, 2 వేసి ఒక వ్యవసాయ రీసెర్చ్ కేంద్రం లాగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. తర్వాత అన్నీ మీరు వీడియోల ద్వారా చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ. నవంబర్ 17, 2024 బాపట్ల 5204 బీపీటీ 204 సానా మసూరి వేసి 19వ రోజు, 18 రోజులు పూర్తి, నిన్ననే 18వ రోజు పూర్తి అయిపోయింది. ఈరోజు 19వ రోజు. వచ్చే వారంలో మనం తెలంగాణ సోనా RNR 15048 రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానం నుండి వెలువడించినటువంటి తెలంగాణ సోనా మనం వేయడం జరుగుతుంది. తెలంగాణ సోనాతో పాటుగా మరో 2 వరి రకాలు, నూతన వరి రకాలు మినికిట్లో ఉన్నాయి. KNM కోనారం వాళ్ళది 12368 అనే వరి రకం, నెల్లూరు వారిది NLR 3648. మొత్తం 4 వరి రకాలు మనం వేయడం జరుగుతూ ఉంది ఈ సంవత్సరానికి, 2024-2025 సంవత్సరానికి గాను. ఇది మీరు చూసేది బాపట్ల సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో బాపట్ల 5204 సాంబా మసూరి. ఇది నెక్స్ట్ అయిపోయింది ఇంక 3 రకాలు, తెలంగాణ సోనా ఒకటి, KNM 12368 ఒకటి, నెల్లూరు 3648 ఒకటి, మొత్తం 4 వెరైటీస్. ఓకే, థ్యాంక్ యూ.